సత్యం సుందరం మూవీ రివ్యూ. తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. 96 మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సెకండ్ ఫిలిం ఇది. అంటే జాను అండ్ ఇంకోటి తీశారు, బట్ అవి 96కి రీమేక్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ్ కుమార్ డిడ్ ఇట్ అగైన్. నచ్చింది నాకు. ఎమోషనల్ జర్నీ అనొచ్చు త్రూ అవుట్ మూవీ. ఒక బ్యూటిఫుల్ నవెల్ని చదివితే వచ్చే ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఈ సినిమా ఇచ్చింది. కాస్టింగ్ నుంచి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేశాయని చెప్పొచ్చు. సత్యం ఒక మ్యారేజ్ గురించి తన సొంత ఊరికి వస్తాడు. అక్కడ జరిగిన ఈవెంట్స్, ఒక వ్యక్తిని కలవటం, సంభాషణలు, వీటి చుట్టూ ఉంటుందన్నమాట మూవీ. సినిమాలో సత్యంకి మనీ అనేది అవసరం వస్తుంది. ఈవెన్తో తను జీవించడానికి ఫ్యామిలీకి ఉన్న ఒక విషయం కోసం మనీ అనేది కావాల్సి ఉంటుంది. సో సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం, అండ్ అలాగే ఎర్నింగ్ కూడా. ఈ మనీ సైకాలజీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే సైకాలజీ ఆఫ్ మనీ అనే ఆడియో బుక్ కంపల్సరీగా వినాల్సిందే. ఇదే అరవింద్ స్వామి రీసెంట్గా రికమెండ్ చేశారు ఒక ఇంటర్వ్యూలో కూడా. అందరూ దాన్ని ఒకసారి చదవండి అని. ఇందులో డబ్బు పొదుపు గురించి, దాని యూజేజ్, వాల్యూ ఇలా కంప్లీట్గా మనీపై స్టడీలా ఉంటుంది. టైం అండ్ మనీ లింక్ గురించి చెప్తూ, ప్లానింగ్, అలాగే మెయిన్ థింగ్ అయినా దానివల్ల వచ్చే హ్యాపీనెస్ గురించి చెప్తారు. ఇది ఎక్కడుంది అంటే ఆడియో బుక్ ఫార్మాట్లో కూకు ఎఫ్ఎంలో ఉంది. ఇదే కాకుండా ఇందులో చాలా జానరాస్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చేలా హై క్వాలిటీ ఆడియో ప్రొడక్షన్ మెయింటైన్ చేశారు. ఇంకా ఎక్కడా దొరకని ఎక్స్క్లూజివ్ ఆడియో సిరీస్ కంటెంట్ కూడా చాలా ఉన్నాయి. పైగా ఫస్ట్ 7 days పాటు ఫ్రీగా ఆడియో షోస్ వినేయచ్చు. ఇంకెందుకు లేటు, పిన్నెడ్ కామెంట్లో ఉన్న లింక్తో యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే వినేయండి. కమింగ్ టు రివ్యూ. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు 2 ఇచ్చింది. ఒకటే ఫేస్లో స్మైల్, ఇంకోటి ఎమోషనల్ బిట్స్. కొన్ని సీన్స్ అయితే రియల్లీ ఇంకా గట్టిగా టచ్ చేసే. అరౌండ్ 3 hours రన్ టైం ఆ 2 క్యారెక్టర్స్తో వాళ్ళ కన్వర్జేషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాండ్, వాళ్ళ లవ్ అసలు ఎలా ఎక్కేసాయంటే సినిమా ఎన్ని టైటిల్స్ పడ్డాక కూడా అలాగే చూస్తూ ఉండిపోయా. ఎందుకో తెలీదు, ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది. బికాస్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ కనెక్షన్. 96 దగ్గర కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యా, ఇంకా ఉండాల్సిందే మూవీ అని. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ, అన్ని షేర్ చేసుకుంటూ, కలుసుకున్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఏం ఫీల్ ఉంది అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండిటిల్లోనూ ఎమోషనల్ బిట్స్ తెప్పించాయి. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎక్కువసేపు అని చెప్పొచ్చు. గ్రేట్ డ్రామా ఉంది. యాక్చువల్లీ కొన్ని సీన్స్ గురించి చెప్పాలని ఉంది. ఫాస్ట్గా బస్లో వచ్చేయటం కానీ, సిస్టర్ థింగ్ ఇలా కొన్ని ఉంటాయి. బట్ క్లియర్గా చెప్పేస్తే మళ్ళీ స్పాయిలర్స్ అవ్వద్ది. క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి అవి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బెస్ట్. సినిమా అంతా మ్యాక్సిమం 1 nightలో అయిపోద్ది, బిగినింగ్ అండ్ ఎండింగ్ తప్ప. నా ఉద్దేశంలో డ్రామా ఎప్పుడు వర్క్ అయింది అని చెప్పచ్చు అంటే సినిమా అయిపోయాక కూడా, బయటికి వచ్చాక, ఇంటికి వెళ్ళాక కూడా ఆ క్యారెక్టర్స్ని తలుచుకొని ఫీల్ అవుతామే, దెన్ డ్రామా పర్ఫెక్ట్గా వర్క్ అయింది అని అర్థం. ఈ సినిమా అలా చేసిన ఎన్నో ఫిలిమ్స్లో ఒకటి వర్క్ అయింది నాకు. నిజంగా సినిమాటోగ్రాఫర్ టర్నర్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ డ్రామాస్ని భలే హ్యాండిల్ చేస్తున్నారు. అప్పుడు 96, ఇప్పుడు ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరికిద్దరే యాక్టింగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కాస్టింగ్ అదిరింది, చాలా బాగా సెట్ అయ్యారు ఇద్దరు. రిమైనింగ్ కాస్టింగ్ కూడా బాగానే ఉంది, రోల్స్కి జస్టిఫై చేశారు. గోవింద్ వసంత సోల్ఫుల్ మ్యూజిక్ ఈ సినిమాలోని సోల్కి బాగా హెల్ప్ అయింది. ఎమోషనల్ మూమెంట్స్కి సెట్ అయింది. ఫైనల్లీ అండ్ ఎమోషనల్ వార్మ్ హగ్, స్లో పాయిజన్ లాంటిది. చూసేయండి, మీకు కూడా నచ్చచ్చు. సో ఇది మరి సత్యం సుందరం మూవీ గురించి. సినిమా చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.